describe the experiment to prove that carbon dioxide is essential for photosynthesis in plants. ఓకేనమ్మా, కార్బన్ డైఆక్సైడ్ ఖచ్చితంగా తప్పనిసరి అనమాట ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్స్ కి. సో ఎందుకో ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఎయిమ్ టు షో దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్. సో ఎస్, కార్బన్ డైఆక్సైడ్ అనేది కంపల్సరీ ఫోటోసింథసిస్ నెసరీ. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ప్లాంట్స్ అనేది తన ఫుడ్ ఓన్ గా తయారు చేసుకుంటది. సో ఈ ఫుడ్ మేకింగ్ ప్రాసెస్ ఏమంటారు? ఫోటోసింథసిస్ అని అంటారు. ఓకేనమ్మా, సో ఫుడ్ ని ఇంకా ఫుడ్ ని తయారు చేయడానికి ప్లాంట్ ఏటి కావాలి? సన్లైట్ కావాలి, వాటర్ కావాలి, కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఓకేనమ్మా, ప్లాంట్ కి సన్లైట్ కావాలి, వాటర్ కావాలి. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. ప్లాంట్స్ సన్లైట్ వస్తుంది, వాటర్ వస్తుంది, కానీ కార్బన్ డైఆక్సైడ్ ఒకవేళ లేకపోతే సో ప్లాంట్ ఫుడ్ ని తయారు చేయగలదు సన్లైట్ తో. సో కానీ కార్బన్ డైఆక్సైడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వితౌట్ కార్బన్ డైఆక్సైడ్ ప్లాంట్ అనేది అసలు కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే ఫోటోసింథసిస్ అనేది జరగదు. ఓకేనమ్మా, సో వితౌట్ కార్బన్ డైఆక్సైడ్ ఫోటోసింథసిస్ కెనాట్ హ్యాపెన్. సో దిస్ మీన్స్ ప్లాంట్స్ కెనాట్ మేక్ ఫుడ్ వితౌట్ కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది? ప్లాంట్స్ కి ఫుడ్ తయారు చేయడానికి అవసరం పడుతుంది. అది కాబట్టి టు షో కార్బన్ డైఆక్సైడ్ ఇస్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్, అది ఎయిమ్. నెక్స్ట్, దీనికి కావాల్సిన మెటీరియల్స్ రిక్వైర్డ్: 2 healthy potted plant of same size, 2 glass plates, 2 bell jars, vaseline, watch glass, potassium hydroxide, alcohol, spirit lamp, beaker. Two plants, 2 glass plates, 2 bakers, 2 bell jars, 5th one with watch glass అంటే ఇది, potassium hydroxide ఇది, ఆల్కహాల్, స్పిరిట్ ల్యాంప్, బేకర్ విత్ వాటర్. సో ఇవే వాటి యొక్క ఇమేజెస్. ఓకేనమ్మా, సో ఇవన్నీ కావాలి ప్రూవ్ చేయడానికి. ఓకేనా? ప్రొసీడర్: కీప్ 2 potted plants ఆఫ్ ది సేమ్ సైజ్. మనం మెటీరియల్స్ చూపించాలి కదా, అందులో 2 healthy potted plants సేమ్ సైజ్ తీసుకోవాలి. కీప్ ది 2 potted plants ఆఫ్ సేమ్ సైజ్ ఇన్ డార్క్ ఫర్ 3 days సో దట్ ది లీవ్స్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ స్టార్చ్. ఓకేనమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్చ్ అంటే ఏంటి? ఇందులో వొకాబులరీ చూద్దాం. స్టార్చ్ అంటే ఏంటి? స్టార్చ్ అంటే పిండి పదార్థం అనమాట. ఓకేనా? డన్. అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? 2 healthy ప్లాంట్స్ మనం తీసుకోవాలి, దాన్ని డార్క్ రూమ్ లో పెట్టాలి, దానికి సన్లైట్ తగలకూడదు, దాన్ని 3 days వదిలేయాలి. సో అప్పుడు ప్లాంట్స్ ఏం చేస్తుంది? ఫుడ్ ని తయారు చేసుకుంటుంది. స్టార్చ్ ఎందుకు మనం చేస్తాం? మనం ఉంచుతాము అంటే మొక్కలకి స్టార్చ్ తయారు చేయడానికి సూర్యకాంతి కంపల్సరీ అవసరం. కానీ మనం దాన్ని చీకటి గదిలో పెట్టాం, అక్కడ సూర్యకాంతి అనేది ఉండదు. అందుకే మొక్కలు కొత్త స్టార్చ్ తయారు చేసుకోలేవు. మొక్కలో ఉన్న పాత స్టార్చ్ మొత్తం యూజ్ అయిపోతుంది. సో ఫైనల్ గా 3 days తర్వాత ఆకులో స్టార్చ్ దాదాపు ఇంకా మనకి ఉండదు. అప్పుడు మనకి ప్రయోగం చేయడానికి మొక్కలు సిద్ధంగా ఉంటాయి. సో అందుకోసం అది పాయింట్ కి అర్థం. నెక్స్ట్, ప్లేస్ ది potted plant A on a glass plate and put a watch glass containing potassium hydroxide by the side of the pot and cover it with a bell jar. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే ఫస్ట్ ఇందులో వొకాబులరీ నేర్చుకుందాం. ఇందులో వొకాబులరీ సో పొటాషియం హైడ్రోక్సైడ్, బెల్ జార్ అంటే మనం తెలుసుకుందాం. గ్లాస్ ప్లేట్, ఈ 3 కోసం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి? గ్లాస్ ప్లేట్. ఈ గ్లాస్ ప్లేట్ అంటే అర్థం ఏంటమ్మా? ఇది ఒక రౌండ్, ఇది ఒక టైడీ గ్లాస్ ప్లేట్ అనమాట. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే ల్యాబ్ కి యూజ్ చేస్తారు. ఆక్సైడ్ అంటే ఏంటి? ఇది ఒక స్ట్రాంగ్ కెమికల్ అనమాట. ఇది ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ ని రిమూవ్ చేస్తుంది ఎయిర్ నుంచి, అదే పొటాషియం హైడ్రోక్సైడ్. బెల్ జార్ అంటే ఏంటి? ఇది ఒక బిగ్ గ్లాస్ అనమాట, చాలా పెద్ద గ్లాస్, మొత్తం ప్లాన్ తో కవర్ అయి ఉంటది, అది బెల్ జార్. సో ఈ పాయింట్ అర్థం నేను చెప్పుకుందాం. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, మొక్కను గ్లాస్ ప్లేట్ మీద మనం పెట్టాలి. అంటే ఈ యొక్క మొక్కకుండా గ్లాస్ పైన ఉంటుంది. దాని తర్వాత ఏం చేయాలి? పక్కనే చిన్న గిన్నెలో ఈ యొక్క పొటాషియం హైడ్రోక్సైడ్ KOH అనేది మనం పెడతాం. సో ఇది ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చే పదార్థం ఈ యొక్క పొటాషియం హైడ్రోక్సైడ్. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రెండింటిని బెల్ జార్ తో కప్పేస్తాం అనమాట. అంటే మొత్తం సెట్ ఒక గాజు గుడ్డలో మనకు ఉంటుంది. ఓకేనమ్మా, ఆ పొటాషియం ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ ని అంతా తీసుకుంటుంది. అందుకే బెల్ జార్ లోపల కార్బన్ డైఆక్సైడ్ ఇంకా ఉండదు. సో బెల్ జార్ లోపల ఉన్న మొక్కకి కార్బన్ డైఆక్సైడ్ అస్సలు దొరకదు. అప్పుడు మనం చూడగలుగుతాం కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే మొక్క ఆహారం చేయలేదని. ఓకేనమ్మా, సో అదే ఈ పాయింట్ కి అర్థం. అంటే దీనికి సింపుల్ గా చెప్పాలంటే ఈ పాయింట్ కి కార్బన్ డైఆక్సైడ్ ను తీసేసే పదార్థమే ఒక పొటాషియం హైడ్రోక్సైడ్, అది పాయింట్ కి అర్థం. నెక్స్ట్, ప్లేస్ ది అదర్ potted plant B సెకండ్ గ్లాస్ ప్లేట్ అండ్ కవర్ ఇట్ విత్ బెల్ జార్. పాయింట్ కి అర్థం ఏంటంటే థర్డ్ పాయింట్ కి. సో నెక్స్ట్
బిలో ఏం తీసుకోవాలి, తర్వాత ఇంకొక పచ్చి మొక్కని మళ్ళీ రెండో మొక్క ఇంకో గ్లాస్ ప్లేట్ లో మనం పెడతాం ఇక్కడ ఇలాగా. ఓకేనమ్మా. సో తరువాత ఆ మొక్కను కూడా బెల్జార్ తో కప్పేస్తాం పై ఏడ్ చేసినట్టుగా. కానీ ఇక్కడ పొటాషియం పై దానికి ఇందాక సెకండ్ పాయింట్ కి ఏ ప్లాంట్ కి పొటాషియం హైడ్రాక్సైడ్ మనం కలిపాం. కానీ ఇక్కడ మనం పొటాషియం హైడ్రాక్సైడ్ ని అసలు మనం పెట్టకుండా ఉంచాలి. సో ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఈ బెల్జార్ లోపల కార్బన్ డైఆక్సైడ్ సాధారణంగా ఉంటది. సో ఎందుకంటే దాన్ని పీల్చేసేది ఏమీ లేదు, అందుకే ఈ మొక్కలు ఈ మొక్కకి ఈ బీ మొక్కకి కార్బన్ డైఆక్సైడ్ అనేది దొరుకుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే పాయింట్, సో మొదటి మొక్కకి కార్బన్ డైఆక్సైడ్ లేదు. ఎందుకు లేదు? బికాస్ ఆఫ్ పొటాషియం హైడ్రాక్సైడ్ పీల్చేసింది కాబట్టి. సెకండ్ మొక్క బి దానికి మాత్రం రెండో మొక్క కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఓకేనమ్మా. సో దీన్ని బట్టి మన తర్వాత మనం చేసేది ఏంటంటే ఎవరు స్టార్చ్ తయారు చేశారో దాంతో మనకు అర్థమవుతుంది పొటాషియం. సో ఫోటోసింథసిస్ కు CO2 అవసరం అని. ఓకేనమ్మా, అది పాయింట్ కి అర్థం. ఓకేనమ్మా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, వ్యాజిన్ ఈస్ యూస్డ్ టు సీల్ ది బాటమ్ ఆఫ్ జార్స్ టు ది గ్లాస్ ప్లేట్స్ అండ్ ది సెటప్ ఈస్ ఎయిర్ టైట్. ఓకేనమ్మా. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఇందులో వొకాబులరీ వ్యాజిలిన్, గ్లాస్ ప్లేట్స్, ఎయిర్ టైట్. వ్యాజిల్ అంటే ఏంటి? జెల్లీ లాంటి పదార్థం. సీల్ అంటే ఏంటి? గట్టి కట్టడం. ఓకేనా, ఊడకుండా. గ్లాస్ ప్లేట్స్ అంటే ఏంటి? గాజు పలకలు. ఓకేనమ్మా, డన్. ఎయిర్ టైట్ ఏంటంటే గాలి లోపల రానియకుండా మూయడం. దీనికి వొకాబులరీ. ఇప్పుడు మనం ఈ పాయింట్ చెప్పుకుందాం. సో బెల్జార్ కింద భాగానికి మనం ఈ యొక్క వ్యాజిలిన్ ని రాస్తాము. తర్వాత బెల్జార్ ను గ్లాస్ ప్లేట్ కి బాగా టైట్ గా అతికిస్తాము. ఓకేనమ్మా. ఎందుకు ఇలా చేస్తాము అంటే వ్యాజిలిన్ రాస్తే ఈ యొక్క జారు, ఈ యొక్క బెల్జార్ ఒక ఎడ్జెస్ బాగా మూసుకుపోతాయి. అప్పుడు గాలి లోపలికి రావడం పోవడం అస్సలు జరగదు. దీనినే ఎయిర్ టైట్ అని అంటారు. ఓకేనమ్మా. ఇంకా సింపుల్ చెప్పాలంటే వ్యాజిలిన్ ఏం చేస్తుంది? గాలి లీక్ కాకుండా మూసే పదార్థం. అలా చేస్తే బెల్జార్ లోపల ఉన్న గాలి అస్సలు మారకుండా అలాగా ఉంటది. దాంతో మన ప్రయోజనం సరిగ్గా జరుగుతుంది. ఓకే, ఈ పాయింట్ కి అర్థం. నెక్స్ట్ ఏంటి? ఫోర్త్ పాయింట్, బోత్ ది ప్లాంట్స్ ఆర్ కెప్ట్ ఇన్ సన్లైట్ ఫర్ 2 hours. ఈ రెండు మొక్కలను 2 గంటలు మనం సూర్యకాంతిలో పెడతాం. 2 మొక్కలను బయటికి తీస్తాం, సూర్యకాంతి ఉండే చోట పెడతాం. 2 గంటల పాటు అలాగే దాన్ని ఉంచుతాం మనం. ఎందుకలా చేస్తామంటే మొక్కలు ఆహారం తయారు చేయడానికి సూర్యకాంతి అనేది అవసరం కాబట్టి ఈ యొక్క సన్లైట్ లో పెట్టినప్పుడు ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. ముఖ్యమైన విషయం ఏం తెలుసుకోవాలంటే మొదటి మొక్కకు కార్బన్ డైఆక్సైడ్ లేదు. ఎందుకు లేదు మనం చెప్పుకున్నాం. ఎందుకు లేదు? దానికి పొటాషియం హైడ్రాక్సైడ్ KOH వల్ల. అందుకే అది స్టార్చ్ తయారు చేసుకోలేదు. ఓకేనమ్మా. రెండో మొక్కకు దీనికి మాత్రం కంపల్సరీ ఉంటది. ఇది CO2 ఉంటది. ఎందుకంటే దానికి మనం KOH అప్లై చేయలేదు, పొటాషియం హైడ్రాక్సైడ్ అప్లై చేయలేదు, అందుకే అది స్టార్చ్ తయారు చేస్తుంది. ఓకేనమ్మా. ఇంకా సూర్యకాంతికి కార్బన్ డైఆక్సైడ్ కంపల్సరీ అవసరం. సో మొక్క ఆహారం తయారు చేస్తుంది. సూర్యకాంతి ఉన్న కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే ఆహారం అనేది తయారు చేయదు. ఓకేనా, అది పాయింట్ కి క్లియర్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ 6th పాయింట్ చూడండి, ప్లక్ ఏ లీఫ్ ఫ్రమ్ ది ఈచ్ ప్లాంట్ అండ్ టెస్ట్ ది సేమ్ ఫర్ ది ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్. తర్వాత ఈ లాస్ట్ స్టెప్ ఏంటమ్మా, 2 మొక్కల నుంచి ఒక ఆకుని మనం తీసి టెస్ట్ చేస్తాం. సో ముందుగా ఫస్ట్ లీఫ్ నుంచి, మొదటి మొక్క నుంచి ఒక ఆకుని తీస్తాము. సో తర్వాత రెండో మొక్క నుంచి కూడా ఒక ఆకుని మనం తీస్తాము. సో ఎందుకు ఇలాగ పరీక్షిస్తామంటే మొక్క ఆహారం అంటే ఏంటి? స్టార్చ్ ఉంటేనే ఆ మొక్కకి ఫోటోసింథసిస్ చేస్తుందని అర్థం. స్టార్చ్ లేకపోతే ఫోటోసింథసిస్ అనేది జరగదని అర్థం. కార్బన్ డైఆక్సైడ్ లేని మొక్కలోని ఆకు స్టార్చ్ ఉండదు, ఆకులో స్టార్చ్ అనేది ఉండదు. సో కార్బన్ డైఆక్సైడ్ ఉన్నవా ఒక మొక్కలోని ఆకు స్టార్చ్ అనేది, ఈ యొక్క లీఫ్ కి స్టార్చ్ అనేది ఉంటది. ఏకి ఉండదు, బీకి ఉంటది. ఏకి ఎందుకు ఉంటదంటే KOH అప్లై చేయడం వల్ల, పొటాషియం హైడ్రాక్సైడ్ అప్లై చేయడం వల్ల. బీకి అప్లై చేయడం వల్ల బీకి స్టార్చ్ ఉంటది. స్టార్చ్ అంటే ఏంటి? ఆ మొక్క ఆహారం తయారు చేస్తుంది. స్టార్చ్ లేకపోతే ఆహారం తయారైంది కాదు. కార్బన్ డైఆక్సైడ్ అందువల్ల కార్బన్ డైఆక్సైడ్ ఫోటోసింథసిస్ కి చాలా అంటే చాలా అవసరం. అబ్జర్వేషన్, ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ ది లీఫ్ ఆఫ్ ప్లాంట్ కెప్ట్ ఇన్ బెల్ జార్ హ్యావింగ్ KOH డిడ్ంట్ చేంజ్ ఇట్స్ కలర్. చేసిన ప్రకారం పొటాషియం హైడ్రాక్సైడ్ పెట్టిన మొక్క ఆకులో రంగు అనేది అసలు మారలేదు. ఈ మొక్కకి స్టార్చ్ అనేది లేదు. ఓకేనమ్మా, డన్. KOH అప్లై చేసిన మొక్కకి observe that the leaf of plant kept in the bell jar without KOH has changed to color into blue black color. ఇంకోటి అబ్జర్వ్ చేస్తే సెకండ్ దాంట్లో పెట్టిన మొక్క ఆకుకి ఆ బెల్ జార్ లో పెట్టిన మొక్క ఆకుకి దానికి KOH అప్లై చేయలేదు కాబట్టి అది కలర్ మారింది, బ్లూ బ్లాక్ మారింది. బ్లూ బ్లాక్ అంటే ఏంటి? స్టార్చ్ ఉందని.
అది రెండు పాయింట్లకు అర్థం. సో ఫైనల్ రిజల్ట్ based on the above observations, it is proved that CO8 is essential for photosynthesis. సో ఫైనల్ గా ఈ అబ్జర్వేషన్స్ ప్రకారంగా చూస్తే కంపల్సరీ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫోటోసిన్సిస్ కి కంపల్సరీ. CO8 is essential for photosynthesis. ఎసెన్షియల్ అంటే ఏంటి? తప్పనిసరి. సో ఇదమ్మా టు ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ essential for photosynthesis ఆన్సర్. థ్యాంక్ యూ.